కారణజన్ముడు ఉత్కృష్టమైనటువంటి శక్తి సంపన్నమైన పరమ పూజ్య పరమాత్మ సంబూతులైనటువంటి ఈ మాధవానంద దివ్యశీలన పాదపదం నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రేమ బంధువులారా, ఇక్కడ ఒకటి మనం తెలుసుకోలేదంటే మొన్న దాకా మార్గశిర మాసం మార్గశిర మార్గం అంటే ఏంటి బాట. ఇప్పుడు అర్ధరాత్రి కూడా మనం ఒక గ్రామానికి పోవాలంటే కానీ హెచ్చరిక బోర్డు ఉంటుంది కదా, కామంటే నిదా సగ నిదా వెళ్ళాలని ఆ గీతను పట్టుకొని పోతాం. రాత్రి ఎవరు చెప్తాం మనకు అక్కడ చెప్పబడేది. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటుంది, యద్యతి ఆచరతి శ్రేష్ఠ సత్తత ఇతరోజన సాయత్ ప్రమాణం కురితే లోకత అనువర్తతే. ఎవరైతే మహాపురుషులు ఇటువంటి ఉత్తమోత్తములు వారు ఆచరిస్తూ అనుష్ఠిస్తూ మీ అందరికి హెచ్చరిస్తూ ఒక జాగ్రత్త చేస్తున్నాడు. అంటే మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని పునరుద్ధరణ చేసుకొని జాగ్రత్త పర్సనకి వాళ్ళకి అవతారం దాల్చింది అక్కడ. అర్థమైందా? అటువంటి మనకు తెలియదు, మన కారణం కాబట్టి వాళ్ళ యొక్క దివ్యశక్తి మనకు ప్రభావితం చేస్తుంది. అందుకే ఇక్కడ ఏదో ధర్మామృతం వేదోక్తం పరిపాలన గురువులు ఏం చెప్పారు, ధర్మం అని అమృతం. అమృతం అంటే ఏంటి? ఇక్కడ మరణం. అమృతం అంటే ఏంటి? మరణం లేదు. చెప్పినట్టుగా విషయం ఏదైతే చెప్తారో ఏదో శ్రద్ధతో ఉపాసన చేస్తారో తేపి మావి ఒక ఏకాంతి అవిధులు అటువంటి వారు ఉత్కృష్టమైనట్టుగా మోక్షం పొందుతారు. అది భగవంతుడు చెప్పినాడు. ఇక్కడ ఒకటి ఇంద్రియాన మనిషి ఇంద్రియాల మనసు నేనే, బుద్ధి జ్ఞానం అపోహంత బుద్ధి నేనే, జ్ఞానం నేనే, మరపు నేనే చెప్తుంటారు. అధ్యయనానికి అనుమానం సంశయం నా గురించి అనుమానపడతారు. సంశయాత్మ వినశ్యతి నయం లోకే నాస్తి నసుఖం సంశయాత్మ. ఎప్పుడు కూడా మీ అందరికీ ఏమన్నా ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అయితే ఆ గుణాలు ప్రకృతి, ఇది ప్రకృతి సంభవ. ప్రకృతి 3 గుణాలు త్రిపుర గుణమయ భావై ఏమి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాథే మావేభ్యం పదం అవ్యం. సప్తగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ 3 గుణాలతో మీరు ఉన్నారు అక్కడ. 3 గుణాలతో అంటే పునఃగుణం. కాబట్టి మనం సప్తగుణానికి రావాలంటే సాత్విక ఆహారం, మితాహారం, దైవార్పిత ఆహారం, న్యాయాన్విత ఆహారం, 4 విధాల ఆహార పదార్థం భుజించినట్టయితే మీరు దేవుడైతే నరుడే నారంటే పురుషుడే పురుషోత్తముడే అన్నట్టుగా దివ్యశక్తి వరకు ఉన్నది. అది పూర్వజన్మ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్. అనేక జన్మలు పుట్టుకుంటారు జ్ఞానవాన్ మాం ప్రవర్తి పడుతుంది. కాబట్టి మీరు అందరూ మీరు కూడా మమయ్యాంశ జీవలోకే జీవం. మీరు కూడా 84 లక్షల జీవరాశుల్లో జీవనకు పుట్టిన అక్కడ. కానీ అక్కడేంటి దుర్లభం మనుష్య జన్మం దైవానుగ్రహణ హేతకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషం. 84 లక్షల జీవరాశి అంటే 83,99,999 జన్మలు ఇచ్చినాక అందులో ఉత్తమ జన్మ మానవుడు. దీంట్లో ఏంటి కదా బ్రహ్మణ క్షత్రియ వైశ్య చూద్దాం. బ్రహ్మ జ్ఞానం జ్ఞానానాయతి బ్రాహ్మణుడు, వాళ్ళు పరబ్రహ్మ స్వరూపుడు అన్నట్టు. వాళ్ళు సాక్షాత్ అవతార పురుషుడు. మీరందరూ ఆకర్షుకుంటున్నట్టు అందరూ శాంతం కాదు. పెద్దగా నేను అనుకుంటే ఏదో రాజకీయానికి రావలేదు కాదు, కానీ వాళ్ళు సాక్షాత్తు అంటే ఏంటో దుర్లభతారు. ఇటువంటి మహాత్ములు దొరుకుతుంది అరుదు అని చెప్పి ఇక్కడ. కాబట్టి నాకు క్రియాలు ఎక్కడ పోయినప్పటికైనా మనకు గౌరవిస్తారు, మనం ఆస్వాదిస్తారు. అది పూర్వజన సుఖజన ప్రభావం వారి యొక్క ఆకర్షణ రావడం జరిగింది. అది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా